ఈ లోక్సభ ఎలక్షన్ రిజల్ట్ జూన్ 4 తర్వాత పీసీసీ చీఫ్ను మార్చబోతుంది కాంగ్రెస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీ చీఫ్గా ఉన్నారు, సీఎంగా ఉన్నారు. ఇక రెండు పదవులు ఒకరికి ఎక్కువ కాలం ఉండదు కాంగ్రెస్లో. కాబట్టి పీసీసీ చీఫ్ పదవికి ఆయన రాజీనామా చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. ఇక కొత్త పీసీసీ చీఫ్ కోసం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎవరు వస్తారు ఏంది అనేది సామాజిక వర్గాలు, జిల్లాలు అన్నీ ఉంటాయి దీనిలో ముందు జగ్గారెడ్డి గట్టి పట్టుబట్టిండు. అందుకే ఈ మధ్య రేవంత్ రెడ్డి ఒకటే పోగొడుతుండు. 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటాడు, ఎందుకు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయాలని. నన్ను 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటాడు, అవసరమైతే 10 సంవత్సరాలు ఉంటాడు రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఎందుకంటే జస్ట్ పీసీ చీఫ్ పదవి కోసం అడుగుతున్నాడు. ప్లస్ ఈయనేందంటే రేవంత్ రెడ్డిని కాకపడుతూనే ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఢిల్లీలో మొన్న రాహుల్ గాంధీ ముంబైలో ప్రచారంలో ఉన్నప్పుడు పోయిండు. రాహుల్ గాంధీ ప్రచారంలో ముంబైలో చేసిండు. అప్పుడు జగ్గారెడ్డి పోయి అక్కడ దూరంగా నిలబడితే రాహుల్ గాంధీ పిలిచినట్ట, హలో జగ్గా అన్నాడంట. పోయి పలకరించిండు, నన్ను జగ్గా అని పిలిచిండు రాహుల్ గాంధీ, నాకు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పుకుంటున్నాడు. ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళందరూ ఈయన సపోర్టర్సే. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈగ వాళ్తే జగ్గారెడ్డి బయటకు వచ్చేస్తాడు, మనకందరికి తెలుసు. అట్లా జగ్గారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇక్కడ వచ్చిన గొడవ ఏంటంటే రేవంత్ రెడ్డి ఇట్లాంటి జగ్గారెడ్డిని ఆడ పెడితే మన మాట నడుస్తుందా, జగ్గారెడ్డి మన మాట వింటాడా, ఎట్లుంటుందంటే మనకు లాస్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చే కన్నా ముందు ఇటు నల్లారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండే, బొత్స సత్యనారాయణ గారు పీసీ చీఫ్ ఉండ్రి. ఇద్దరికి ఉప్పు నిప్పు. ఆయన అనేది ఈయన కాదంటాడు, ఈయన అనేది ఆయన కాదంటాడు. సేమ్ జగ్గారెడ్డిని పెడితే మన కంట్రోల్ తప్పుతుందేమో పార్టీ, మన కంట్రోల్లోకి వెళ్ళి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళ బ్యాచ్ ఉంది, ఈ జగ్గారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళదంతా సపరేట్ బ్యాచ్, ఈ టీంలో కొత్తదేమో, అనవసరంగా పార్టీ అంతా మన పెత్తనం నడవకుండా పోతుందని రేవంత్ రెడ్డి పైకి అంటున్నాడు. లోపల మాత్రం జగ్గారెడ్డికి ఇస్తే మనం పరిచయం కావాల్సి వస్తుంది, జగ్గారెడ్డికి మాత్రం 80% రానియకుండా చూడాలని రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది అయితే రేవంత్ రెడ్డి ఎవరి కోసం ప్రయత్నం చేస్తున్నాడు అంటే మహేష్ కుమార్ గౌడ్ కోసం ట్రై చేస్తున్నాడు. మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు నిజామాబాద్. ఈయనకి ఇప్పియాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి ఈయనకి ఇప్పియాలని చూస్తున్నాడు. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ అయితే ఆయనతో పెద్ద ఫైనాన్షియల్ ఏం లేదు, మహేష్ కుమార్ గౌడ్ పెద్ద డబ్బులు ఏం లేవు, నా మీద డిపెండ్ అయి ఉంటాడు, నేనే చూసుకుంటాను. పీసీ చీఫ్ కాకపోయినా నేనే పీసీ చీఫ్, మహేష్ గౌడ్ ఏముంటుంది, నేను చెప్తే అది వింటాడు, జగ్గారెడ్డి లాగా కాదు అనేది రేవంత్ రెడ్డి నమ్మకం. అందుకే ఈయన ఏం చేస్తుంటే మహేష్ కుమార్ గౌడ్ బీసీ కోట ఒకటి తీసుకొచ్చిండ్రు, బీసీ కదా కాబట్టి బాగుంటుందని. ఇంకా ఆల్రెడీ సీఎం రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇంకా పీసీ చీఫ్ బీసీకి ఇస్తే బెటర్ అనేది ఒక తెర మీద తీసుకొస్తున్నారు. కాకపోతే దీని మీద చర్చ ఏంటంటే పీసీ చీఫ్గా ఉంటే పార్టీ మనగలుగుతుందా, పార్టీ నిలబడుతుందా, అధికారంలో ఉన్న పార్టీలు ఎట్లుంటో తెలియదు కదా, నాయకత్వం ఉంటుందా ఉండదా, పార్టీ ఫోర్స్ఫుల్గా ఉండదా, ఇట్లాంటి చర్చలు ఆల్రెడీ యువతలో ఈ బ్యాచ్ స్టార్ట్ చేసింది. బీసీలకు ఇస్తే పార్టీ వీక్ అవుతుంది అనే వర్షన్ని ఈ జగ్గారెడ్డి బ్యాచ్ అంతా తీసుకొచ్చి ముందర పెట్టింది. ఇక వీలు కాకుండా కొంతమంది ఈ పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా తెర మీద తీసుకొచ్చారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా తీసుకొచ్చారు. వాళ్ళు గౌడ్ అనుకుంటే మహేష్ కుమార్ గౌడ ఒకడేనా, ఈ గౌడ్ కూడా గౌడే కదా. ఇంకా ఈయనెవరు మధ్యాస్కి గౌడ్ కూడా వచ్చిండు తెర మీదకి. మధ్యాస్కి గౌడ్ ఇప్పుడు ఆయనకి ఏం పదవి లేదు, ఓడిపోయాడు మొన్న ఎలిమినర్ ఎమ్మెల్యే. ఈయన వచ్చిండు, ఒకవేళ బీసీకి ఇవ్వాలి చూస్తే నేనున్న పోటీలో నాకెందుకు ఇయ్యారు, మధ్యాస్కి గౌడ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఇవన్నీ బట్టి విక్రమార్క యాక్చువల్గా అంతకుముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు సీఎల్పీ లీడర్గా పనిచేసిండు. వాళ్ళ దళితులకు ఇవ్వాలి చూస్తే ఈయనకి ఇవ్వచ్చు అని బట్టి పేరు తెర మీద తీసుకొచ్చారు. రెడ్డిని మారిస్తే మళ్ళీ రెడ్డికి ఇస్తే మళ్ళీ రెడ్డియే ఇవ్వాలా అనేది ఉంటుంది కదా. అందుకే వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ జగ్గారెడ్డికో, మళ్ళీ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికో, కోమరెడ్డి వెంకరెడ్డికో, ఇంకో రెడ్డికో ఇస్తే మళ్ళీ 2 పోస్టులు రెడ్డికి అయితే కాబట్టి ఇయ్యరు, ఖచ్చితంగా బీసీలకో ఎస్సీలకో వస్తుంది అనేది ఒక అంచనా. కాబట్టి ఈ ప్రయత్నాలు బట్టి విక్రమార్క నాకు ఏ పదవి ఇవ్వకపోయేసరికి లాస్ట్కి ఇది ఇస్తారేమో అద్దంకి దయాకర్ అన్న పేరు కూడా తెర మీదకి వచ్చింది. లాస్ట్కి అద్దంకి దయాకర్ అన్నకు పీసీ చీఫ్ ఇస్తారా అని. ఏమో కాంగ్రెస్లో ఏదైనా సాధ్యమే కాబట్టి ప్రస్తుతం అద్దంకి దయాకర్ అన్న నాకు పీసీ చీఫ్ వస్తుందేమో, ఏమి ఇవ్వలేదంటే అది ఇస్తారేమో అన్న దానిలో ఉన్నాడు. బట్ కాంగ్రెస్లో చాలా వ్యవహారాలు ఉంటాయి, దానిలో డబ్బులుగా పెట్టాలి. మరి అద్దంకి దయాకర్ నాకు పైసలు లేవు, పైసలు ఎవరితో తీసుకొచ్చి ఇస్తాడు. కాకపోతే రేవంత్ రెడ్డి ఒకవేళ ఎస్సీలకు ఇవ్వాలి చూస్తే ఎవరికి ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి మరి అద్దంకి దయాకర్ పేరు చెప్తాడేమో. ఎందుకంటే పైసలు లేని వాళ్ళు అయితేనే ఆయన మీద డిపెండ్ అయి ఉంటారు, పైసలు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. బట్టి విక్రమార్కకి ఇస్తే మళ్ళీ బట్టి ఇదంతా ఒకటే బ్యాచ్, బట్టి జగ్గారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఒకటే టీం, శ్రీధర్ బాబు వీళ్ళంతా ఒక టీం. ఇక కోమరెడ్డి వెంకటరెడ్డి బహుశా
ఆయన కూడా అడుగుతుండొచ్చు. కాకపోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇట్లా పైసలు పెట్టి అడగడు పెద్దగా. పీసీ చీఫ్ అనేది ఏముంటుంది, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడు అనేది పెద్ద మ్యాటర్ కాదు, సీఎం మ్యాటర్. ఆయన సీఎం దానిలో ఉన్నాడు. మొన్ననే రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు ఈయన సీఎం అర్హతలు ఉన్నాయని. కాబట్టి ఆయన పెద్దగా ఆయన పేరైతే వినిపిస్తలేదు. ఇంకా ఎవరైనా వస్తారేమో. ఇప్పటికైతే వీళ్ళ పేర్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఇస్తామంటే ఎవరైనా ముందరకు వస్తారు కదా. ఇట్లా ఒకరికొకరు ఇక్కడ చూస్తే ఒకరికొకరు పుల్లలు పెట్టుకుంటున్నారు. ఈ బ్యాచ్ ఇది ఒకటో బ్యాచ్, ఇది రెండో బ్యాచ్. ఏ బ్యాచ్కి ఇస్తారో తెలియదు. రేవంత్ బ్యాచ్కి ఇస్తారా, రేవంత్ యాంటీ బ్యాచ్కి ఇస్తారా అనేది ఇంపార్టెంట్, ఆసక్తికరంగా మారింది. ఎవరికి ఇస్తారు పీసీ చీఫ్, ఎవరైతారు? ఆల్మోస్ట్ రేపు 4వ తేదీ తర్వాత ఇంకొక వారం 10 రోజుల డిఫరెన్స్లోనే జూన్ 2వ వారం 3వ వారం లోపు కొత్త పీసీ చీఫ్ రాబోతున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు దీపదాస్ మున్షిని పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఆమెను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఫైనల్గా ఆమె కూడా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. ఈయనకి ఇస్తే ఉంటుంది, ఆయనకి ఇస్తే ఫైనల్గా మన అడుగుతారు. ఇంకోటి ఏంటంటే హైకమాండ్ కూడా పీసీ చీఫ్ విషయంలో అధికారంకి వచ్చినాక పెద్దగా కాన్సన్ట్రేషన్ ఏమి ఉండదు. ఏం పని ఉంటుంది పార్టీది అధికారం ఉన్నప్పుడు. కాబట్టి ఎట్లా ఉండదో తెలియదు. కానీ వీలైతే తీవ్రమైన పోటీలు కొత్త పీసీ చీఫ్ ఎవరు అనేది ఈ పిక్చర్లకి ఎవరో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.